హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రీసెంట్గా మేము మలేషియా ట్రిప్ వెళ్ళొచ్చాం కదా, అది అందరికీ తెలిసిందే. ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీకి తెలుసుకోవాల్సిన విషయాలు డీటెయిల్డ్గా ఒక వీడియో చేశా, దాన్ని కూడా చూసేసేయండి. వైజాగ్ నుంచి కౌలాలంపూర్ వెళ్ళాక కనెక్టింగ్ ఫ్లైట్ లంకావీకి చేసుకున్నాం. లంకావీ అనేది ఒక బ్యూటిఫుల్ ఐలాండ్. సో మ్యాక్సిమం వేరే ప్లేసెస్ ముందు కవర్ చేస్తే బెటర్ అని, అలా చేయడం వల్ల రిటర్న్ ఫ్లైట్స్ రీషెడ్యూల్ అయినా పర్లేదు, మనకి హెల్ప్ అవుతుందని చెప్పి ఇలా ప్లాన్ చేసామన్నమాట. సో లంకావీ ఫ్లైట్ వచ్చి 10:30 AM కౌలాలంపూర్ నుంచి. మేము ఇంటర్నేషనల్ ఫ్లైట్ దిగాం కాబట్టి ఫ్లైట్ దిగాక లగేజ్ తీసుకుని ఇమిగ్రేషన్ కూడా అయిపోయాక డొమెస్టిక్ వైపు వెళ్ళాలి. లంకావీ ఫ్లైట్కి వెళ్ళడానికి మాకు 5 hours వరకు టైం ఉంది. సో ఫ్రెష్ అప్ అయ్యి కాఫీ అండ్ టిఫిన్స్ తిన్నాము. మలేషియా ఎయిర్పోర్ట్లోనే మన తెలుగు టిఫిన్సే దొరికాయి. సో చాలా గ్యాప్ తర్వాత మా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్కి వచ్చాము. సో ఈ వీడియోస్ అన్ని మలేషియా, ఇంతకీ తమిళ చూస్తే మీకు అర్థమై ఉంటుంది, ఇట్స్ మలేషియా. సో మలేషియా వీడియోస్ అన్నీ మీకు లైన్గా వస్తుంటాయి. అండ్ నేను ఇంకా అంటే లైక్ మలేషియా మా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. దీనికి మేము చేసిన ఎక్స్పీరియన్సెస్, లైక్ మాకు ఎదురైన లైక్ అంటే మేము చాలా ప్లాన్ చేసుకున్నాము యూట్యూబ్ వీడియోస్ చూసి. బట్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే యూట్యూబ్ వీడియోలో కూడా మ్యాక్సిమం ఇంకా ఇట్లాంటి పాయింట్స్ చెప్పలేదు అని అనిపించినవన్నీ మీకు ఈ వీడియోలో ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. సో యాక్చువల్గా మేము నైట్ ఫ్లైట్కి వైజాగ్ నుంచి కోలాలంపూర్ వచ్చాము. సో మలేషియాకి క్యాపిటల్ కోలాలంపూర్ అనమాట. సో కోలాలంపూర్లో దిగి మేము డే 1 లంకావీ అనే ఒక ఐలాండ్ కవర్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. సో కోలాలంపూర్ అనేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా, అక్కడ నుంచి మేము డొమెస్టిక్లోకి వెళ్ళి ఈ లంకావీ ఐలాండ్కి వెళ్ళాలి. సో ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, ఏం ప్లాన్ చేసాము, ఇవన్నీ డీటెయిల్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు మలేషియాలో కూడా మన ఇండియన్ ఫుడ్ కానీ కాఫీస్ అన్నీ మనకి దొరుకుతున్నాయి. సో మీరు దేని గురించి కంగారు పడకలేదు. యాజ్ ఆఫ్ నౌ మేము మార్నింగ్ కాఫీ తాగాము. అండ్ ఇప్పుడు మన ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది, ఇడ్లీ అండ్ వడ ఆర్డర్ ఇచ్చాము. సో కాసేపట్లో టేస్ట్ చూసి ఎలా ఉందో కూడా చెప్తాం. అయితే నేను ప్రతి వీడియో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వేరే యూట్యూబ్ ఛానల్స్లో ఏవి చెప్పలేనివి మేము డైరెక్ట్గా ఫేస్ చేస్తే చాలా ఉన్నాయని చెప్పాను కదా, అవన్నీ కూడా డీటెయిల్గా ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఎలా వెళ్ళాలి ఏంటి, వితౌట్ వేరే ఏ కంపెనీస్తో కాకుండా ఓన్గా వెళ్ళాలి అనుకుంటే ఎలా ప్లాన్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. ఇఫ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ప్రతి వీడియోలో మీకు ఏ డౌట్ వచ్చినా కామెంట్ చేయండి, నేను ప్రతి వీడియోకి ఆన్సర్ చేస్తాను. ఇండియన్ క్రూజింగ్ చూపించా ఇడ్లీ వడ. మా ఆర్డర్ వచ్చేసింది. ఇడ్లీ ఆన్ ది వే. తినేసి ఎలా ఉందో మీకు అప్డేట్ ఇస్తా. మోస్ట్లీ మలేషియాలో తమిళియన్స్ ఎక్కువ. ఈ హోటల్ కూడా తమిళ్ వాళ్ళు రన్ చేస్తున్నదే. టిఫిన్స్ అయితే ఓకే ఉన్నాయి, కానీ అక్కడ అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకపోవడం బెటర్. కోలాలంపూర్ ఎయిర్పోర్ట్లో లాకర్ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. వైజాగ్ టు కోలాలంపూర్ ఫ్లైట్కి బ్యాగేజ్కి ఎక్స్ట్రా ఫేర్ కట్టామని చెప్పాం కదా, మళ్ళీ లంకావీ ఫ్లైట్కి కూడా 14 kgs లిమిట్. అందుకే ఒక ట్రాలీలో లంకావీకి ప్లాన్ చేసిన డ్రెస్సెస్ని షిఫ్ట్ చేసి మిగతా లగేజ్ని లాకర్లో పెట్టాము. 2 daysకి లాకర్కి అరౌండ్ 1100 కాస్ట్ పడింది. సో అదే బెటర్ అనిపించి లాకర్లో మా లగేజ్ని పెట్టేశాము. ఆ తర్వాత లంకావీకి ట్రావెల్ చేసాము. లెవెల్ 3లో మళ్ళీ స్టార్ బక్స్ బోర్డింగ్ పాస్ తీసుకోవాలి ఫర్ లంకావీ. ఏటీఎం మిషన్స్ లాగా కనిపించే ఇవి సెల్ఫ్ చెక్-ఇన్ చేసుకోవడానికి అన్నమాట. ఏటీఎంలో మనీ డ్రా చేసినంత ఈజీగా బోర్డింగ్ పాస్ని తీసుకోవచ్చు మనకిచ్చిన టికెట్ PNRతో. డౌట్స్ ఉంటే ఎవరిని అడిగినా చెప్తారు. ఈ బుకింగ్ PNR వచ్చిందా?
అవును. ఇంకా ఈ లంకావి విషయానికి వస్తే, లంకావి ఒక ఐలాండ్. ఇది మలేషియా కంట్రీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అండమాన్ సీ. యాక్చువల్గా మలేషియాకి మా ప్లాన్ వచ్చి 4 nights and 5 days అనుకున్నాం. అయితే మోస్ట్లీ యూట్యూబర్స్ లంకావి ఐలాండ్ కూడా బాగుంటుందని, అది కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పారు. సో దానివల్ల మేము 1 day లంకావికి ప్లాన్ చేసుకున్నాం. దానివల్ల ఎక్స్టెండ్ చేసుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, లంకావిలో ఒక స్కై బ్రిడ్జే కాకుండా ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. సో ఈసారి మీరు ప్లాన్ చేసేటప్పుడు 2 or 3 days ప్లాన్ చేస్తే బెటర్. సో 2-3 daysలో మీరు ఎలా కవర్ చేయొచ్చు అనేది కూడా నేను అప్డేట్ ఇస్తాను. మేమైతే జస్ట్ 1 day ప్లాన్ చేసుకున్నాం. దాంట్లో ఏమేం కవర్ చేసామో ఈ వీడియోలో
మేము హోటల్స్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం ఆన్లైన్లో. మా హోటల్ వచ్చి నదియాస్ హోటల్. స్టే అయితే డీసెంట్గా చాలా బాగుంది అండ్ నియర్ టు బీచ్. లంకావీలో పాంటాయ్ చెనాంగ్ అనే బీచ్ ఫేమస్. సో ఆ బీచ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే మా హోటల్ ఉంది. రివ్యూస్ అండ్ రేటింగ్స్ అన్నీ బాగున్నాయి. ఈసారి మీరు ప్లాన్ చేస్తే తప్పకుండా ట్రై చేయండి. ఇంకో విషయం ఏంటంటే మలేషియాలో అయినా లంకావీలో అయినా హోటల్ చెక్ ఇన్ 2 or 3 PM నుంచి ఉంటుంది. కానీ నదియాస్లో అయితే 1 PM తర్వాత నుంచి మోస్ట్లీ రూమ్స్ అవైలబుల్ ఉంటే ఇచ్చేస్తారు. తర్వాత ఫ్రెష్ అయ్యాక స్కై బ్రిడ్జ్కి స్టార్ట్ అయిపోయాం. మేము ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి 3 PM అయిపోయింది. స్కై బ్రిడ్జ్ ఎంట్రీ వచ్చి 4:30 PM వరకు ఉంటుంది. మా హోటల్ నుంచి 40 minutes జర్నీ ఉంది. గ్రాబ్ ట్యాక్సెస్ అవైలబుల్ ఉంటాయి అక్కడ. అదే ఇక్కడ మనకి ఊబర్ ర్యాపిడో లాగా అన్నమాట. మేము 4కి అలా వెళ్ళాము. దానివల్ల ఎంట్రీ టికెట్స్ దగ్గర అన్నీ త్వరగా క్లోజ్ అవుతున్నాయని గ్లాస్ గండోలా ప్రైస్ తీసుకున్నారు. అక్కడ ఈగల్స్ నెస్ట్, స్కై గ్లైడ్ టికెట్స్ కూడా క్లోజ్ అని చెప్పి ఇవ్వలేదు. ఇంతకీ నేను చెప్పలేదు కదూ, ఈ స్కై బ్రిడ్జ్ దగ్గర స్కై క్యాబ్, స్కై బ్రిడ్జ్, స్కై గ్లైడ్, ఈగల్స్ నెస్ట్, 60 సినిమాటిక్ వరల్డ్, ఈగల్స్ ఐ లాంటివి ఉంటాయి చూడాల్సినవి. అన్నిటికీ ఎంట్రీ టికెట్స్ తీసుకోవాల్సిందే. రేట్స్ కూడా ఎక్కువే ఉంటాయి అనుకోండి. ఇంతకీ ఇక్కడ వేటికి టికెట్స్ తీసుకుంటే మంచిది అనేది నేను చెప్తా. కావాలంటే దానికి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోండి. ఇక్కడ నేను ఇచ్చే ఇంకొక సజెషన్ ఏంటంటే టికెట్స్ని ఆన్లైన్లో క్లూక్ అనే యాప్లో కూడా చాలామంది బుక్ చేసుకుంటున్నారు. అలా కాకుండా అక్కడికి వెళ్ళి బుక్ చేసుకుంటే మంచిది. ఇలా క్లోజింగ్స్ ఉన్నప్పుడు మనీ యాప్ వాళ్ళు అస్సలు రిఫండ్ చేయరు. స్కై డోమ్ అయితే పెద్దగా కవర్ చేయక్కర్లేదు. 60 సినిమాటిక్ది ఆప్షన్గా పెట్టుకోండి. మేము వెళ్ళే టైంకి క్లోజ్లో ఉంది కాబట్టి నేను దాని గురించి చెప్పలేను. కాకపోతే మీరు మలేషియాలో గెంటింగ్ ఐలాండ్ వెళ్ళాలి అని ప్లాన్ చేస్తే ఇది స్కిప్ చేయొచ్చు. అక్కడ 60 మోషన్ సినిమా కైండ్ ఆఫ్ ఒకటి ఉంది. దానిని మస్ట్ అండ్ షుడ్గా వెళ్ళండి. అది కవర్ చేస్తే ఇది వెళ్ళక్కర్లేదు అని నా ఒపీనియన్. లేదు మీకు టైం అండ్ మనీతో ప్రాబ్లం లేదు అనిపిస్తే దీన్ని కూడా కవర్ చేయండి. ఒకసారి అయితే లంకావీ స్కై బ్రిడ్జ్ అని గూగుల్ చేస్తే రివ్యూస్ చూడండి. మోస్ట్లీ అందరూ చెప్పేది ఏంటంటే మీరు ప్రతి చోట టికెట్స్కి ఎక్కువ మనీ పెట్టాల్సి వస్తుంది. టికెట్స్ అయితే ఆన్లైన్లో కాకుండా అక్కడే కొంటే బెటర్. అలాగే వీకెండ్స్లో కాకుండా నార్మల్ డేస్లో ప్లాన్ చేయండి. అప్పుడైతే క్యూ కూడా తక్కువగా ఉంటుంది. స్కై బ్రిడ్జ్ అండ్ స్కై కేబుల్ రైడ్స్ అయితే చాలా బాగున్నాయి. పిక్చర్స్ కూడా చాలా బాగా వచ్చాయి. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే అందులో ఆల్రెడీ నేను పిక్స్ అప్లోడ్ చేసా, చూడండి. లేదు అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇన్స్టాది, దాన్ని వెళ్ళి చెక్ చేయండి. చాలా ఉంది. బీచ్ కలర్ బాగుంది. అమ్మయ్యా, గ్లాస్ గంటలో తీసుకోవాలా, గాలాడు. బాగుంది. లాస్ట్ మినిట్లో వచ్చిన ఈగల్స్ నెస్ట్ ఎందుకు ఉండదంట? క్లోజ్ ఉంది ప్రెసెంట్. మన లైట్ కదా, మార్నింగ్ అయితే ఉండదేమో. ఇవాళ క్లోజ్ అన్నట్టుందా పిల్ల? అరే ఎక్కడి నుంచి చూస్తుంది, ఎంత బాగుంది. అది దిగి ఇప్పుడు తీస్తాను, కట్టని ఇప్పుడు తీస్తున్నాం ఊరికే. ఇప్పుడు ఇది చాలా బాగుంది. వాటర్ ఫాల్. వాటర్ ఫాల్ క్యూట్. అంత పెద్ద కొండ మీద నుంచి వచ్చే వాటర్ ఫాల్. మనకి చూడు ఎంత ఉందో. కళ్యాణ్ తిరుగుతున్నాయా? ఇది హాఫే, ఇంకొంది హాఫ్. మీ ఎక్స్ప్రెషన్ ఏంటండి? భయం వేస్తుందా? బాగుందా? నేను వీడియో తీసుకుంటే అసలు నేను ఏమి నేచర్ని చూడట్లేదు. మీరు వీడియో తీయండి, నేను నేచర్ని చూస్తా. నాకు భయం కాదు, ఏమి రావట్లేదు. ఇటీ ఇటీ బెటర్, ఆ బ్యాగ్లో పెట్టి. ఈగల్స్ నెస్ట్ అది హాఫ్ వేలో. అటే కూర్చో పర్లేదు, తీస్తున్నాను. చూస్తావా? భలే ఉంది. 360 తీసుకుని మంచి పని చేసాం. దానికైతే కింద వరకు డోమ్ కవర్ అయిపోతుంది. సో ఇంత భయం ఇది. 360 చూడు, భలే ఉంది. అవును, వెళ్ళే స్లోగా వెళ్తున్నా, వచ్చే ఫాస్ట్ వస్తున్నాయా? సేమ్ లెన్స్ లోనా? వచ్చే చాలా ఫాస్ట్ వస్తాయి. డౌన్ కదా, ఫాస్ట్ దిగిపోతున్నాయి. వెళ్ళి చాలా స్లోగా వెళ్తుంది. ఆ చెట్లు చూడు,
అసలు కింద చూస్తుంటే ఎలా ఉందంటే వాటర్ ఫాల్, అక్కడ వాటర్ ఫాల్. రైనీ సీజన్ కాకపోయినా 2 వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. ఎండగా ఉంది, లేదంటే ఇంకా బాగుండేదేమో మబ్బులు. ఇటు సైడ్ అంతా కనిపించట్లా. అదిగో వాటర్ ఫాల్. చల్లగాలి చూసి రెండు చలిగా వస్తుంది గాలి. నీకేంటి రా చెట్లు పడుతున్నాయి? ఇచ్చేసిన మమ్మల్ని ఇక్కడ సరే ఇంకా అలా ఆపేసి చుట్టూ చూడు, అది అడుగు కూడా బీచ్ ఇటు ఎండ ఉండడం వల్ల సరిగా పడట్లేదు కదా. అరే రే రే అది ఆపేసి ఇంకా దిగేటప్పుడు ఎలా ఉంటుంది ఇటు? నీకు ఎక్కడప్పుడు భయం, దిగేటప్పుడు భయం. నువ్వు దిగేటప్పుడు ఇటు ఫేసింగ్ లో కూర్చో, నేను బీచ్ ఫేసింగ్ లో కూర్చుంటాను. ఇక్కడ నుంచి కింద చూస్తే ఉంది మా దిగిపోవాలనుకుంటా. అవును, ఈగల్ నెస్ట్ కావాలంటే దిగాలి. ఈగల్ నెస్ట్ లేదుగా, ఆ సైడ్ బ్రిడ్జ్ కూడా పోతాయి. ఇంకా ఎలా ఊగిందిరా? ఇక్కడ పర్టికులర్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. స్కై గ్లైడ్ అండ్ ఈగల్స్ నెస్ట్ క్లోజ్ అని చెప్పి టికెట్స్ ఇవ్వలేదు అని ఆల్రెడీ చెప్పాను కదా. తీరా పైకి వెళ్ళాక అవి ఓపెన్ ఉన్నాయి, అలాగే అక్కడ సపరేట్ ఫేర్స్ తీసుకుంటున్నారు. మ్యాక్సిమం మీరు 3:30 లోపే వెళ్ళడానికి ట్రై చేయండి. స్కై గ్లైడ్కి కూడా కలిపి టికెట్స్ తీసుకోండి. అన్నీ కలిపి కాంబో కూడా ఉంటుంది, లైక్ అన్ని టికెట్స్కి కలిపి కాంబో ప్యాక్ లాగా. ఆ ఫేర్ అక్కడ పే చేసి మీరు అక్కడే డైరెక్ట్గా టికెట్స్ తీసుకుంటే బెటర్. ఓన్లీ ఈగల్స్ నెస్ట్కి 50 రింగెట్స్ కాస్ట్ చెప్పారు పర్ పర్సన్. ఇది చాలా కాస్ట్లీ అనిపించింది. అండ్ ముందు మేము పిక్స్ తీసుకున్న ప్లేసెస్లో నుంచి కూడా వ్యూస్ అంతే కనిపిస్తుంది. కాకపోతే ఈగల్స్ నెస్ట్ కింద సైడ్ అంతా గ్లాస్ ఉంటుంది, మిగతాదంతా సేమ్ టు సేమ్. సో దీనిని వెళ్ళాలి అనుకునేది కంప్లీట్గా మీ చాయిస్. ఎందుకు కనిపిస్తుంది? హలో, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? స్టాండర్డ్ మనం ఎక్కింది కదా. విల్లా మూవీ షూటింగ్ ఫైటింగ్ జరిగిన స్కై బ్రిడ్జ్. అవును, అక్కడ నుంచి స్కై వాక్ దిగాలి. అవును, సైడ్ బీచ్కి వెళ్ళాలంటే ఆ స్కై గ్లైడ్ ఎక్కాలి, ఎక్కి దిగాలి. లేకపోతే స్టెప్స్ ఇలా ఇలా 250 దాకా వెళ్ళి అప్పుడు అక్కడ స్కై బ్రిడ్జ్కి వెళ్ళాలి. స్కై బ్రిడ్జ్కి వెళ్ళాలి అంటే కేబుల్ కార్లో 2 స్టాప్స్ ఉంటాయి. ఒక స్టాప్ దగ్గర ఆగి ఈగల్స్ నెస్ట్ అండ్ ఇంకా అక్కడ ఫోటో పాయింట్స్ ఉంటాయి, అవి కవర్ చేయాలి. ఆ తర్వాత సెకండ్ స్టాప్, దాని దగ్గర దిగి అయితే స్టెప్స్ లేదా స్కై గ్లైడ్ త్రూ బ్రిడ్జ్కి వెళ్ళాలి. స్టెప్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ ఆ రూట్ని అస్సలు చూస్ చేసుకోవద్దు. పెద్ద పెద్ద స్టెప్స్ అండ్ ఒక ట్రెక్ చేసినంత ఉంటుంది. మాకైతే అంత అస్సలు ఓపిక లేదు. వెళ్ళేటప్పుడు టికెట్స్ లేవు అని చెప్పి స్టెప్స్ దిగుతూ వెళ్ళాము, కానీ రిటర్న్లో వెయిట్ చేసి మరీ గ్లైడ్ తీసుకుని వచ్చాము. ఇంకా స్కై బ్రిడ్జ్ మీద మధ్య మధ్యలో గ్లాస్ వేసి ఫోటో పాయింట్స్ లాగా పెట్టారు. అక్కడ కిందకి చూస్తూ పిక్స్ దిగితే వేరే లెవెల్లో ఉంది. ఇంకా బ్రిడ్జ్ సీ లెవెల్కి ఎంత ఎత్తులో ఉంది, ఫస్ట్ టైం బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు పిక్స్ అన్నీ పెట్టారు, దాన్ని కూడా చూడొచ్చు. స్కై బ్రిడ్జ్ కన్నా పైన ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ నుంచి స్కై బ్రిడ్జ్ మొత్తం చూడొచ్చు. వ్యూస్ కూడా చాలా బాగుంటుంది.
April 2001, August completion 2002. 16 months. బే స్టేషన్ టికెట్లు తీసుకున్నది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ ఈగల్ నెస్ట్ కదా, ఇక్కడ ఈగల్ నెస్ట్, ఇక్కడేమో టాప్ స్టేషన్. ఇప్పుడు మనం ఉన్నది మరి అదేంటిది, ఆ పైకి ఎక్కాలంటే ముందు ఇది ఎక్కరమ్మన్నారు ఇదేగా, అది స్కై బ్రిడ్జ్. ఓకే స్నేక్స్ ఉంటాయంట చూడు. No. Por ejemplo, recuerda. Enggak. Itu benar. మేము రిటర్న్ కేబుల్ కార్లో వెళ్ళేటప్పుడు తుర్కమెనిస్తాన్ కంట్రీ నుంచి వచ్చిన టూరిస్టులు ఉన్నారు. వాళ్ళకి ఇండియా తెలుసు అంట. మీకు మిథున్ చక్రవర్తి తెలుసా, ఐయామ్ ఏ డిస్కో డాన్సర్ సాంగ్ తెలుసా అని చెప్పారు. వాళ్ళ లాంగ్వేజ్ వచ్చి తుర్కిష్ అని చెప్పారు. తుర్కిష్ లాంగ్వేజ్ అంట. అండ్ వాళ్ళది వచ్చి ముస్లిం కంట్రీ. ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ షేర్ చేసుకుంటూ ఉన్న తుర్కమెనిస్తాన్ కంట్రీ నుంచి వచ్చారు. Our country in Middle Asia, 5 countries: Uzbekistan, Kazakhstan, Turkmenistan, Kyrgyzstan, and Hello. Uzbekistan. 5 countries. Okay. Middle Asia, near Afghanistan, Yes. near Russia, and on the Iran. Okay. That's all. Caspian Sea. Inskidana. Don't write them British. I know your country, but you don't know our country. ఇందిరాగాంధీ పిఎం అయిన టైం నుంచి వాళ్ళకి ఇండియా తెలుసు అని చెప్పారు. మన ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని కూడా అడిగారు. ఫైనల్గా వచ్చేసి ముందైతే ఇండియాకి ఈసారి విజిట్ చేయమని చెప్పి వచ్చేసాం. స్కై బ్రిడ్జ్ మొత్తం కవర్ చేసి కిందకి వచ్చి గ్రాబ్లో మా హోటల్కి వెళ్ళి ఒక నాప్ వేసి స్ట్రీట్ అయితే మేము రిటర్న్ క్యాబ్లో వెళ్ళేటప్పుడు టైం చూస్తే 7:10 అయింది టైం. కానీ ఇంకా మలేషియాలో సన్సెటే అవ్వలేదు. ఇండియాకి మలేషియాకి 2.5 hours ముందుకి ఉంటుంది. మా ఆయన ఫోన్ శాంసంగ్, అందులో మాత్రమే హోమ్ అంటే ఇండియా టైం అండ్ ప్రెసెంట్ మలేషియా టైం 2 చూపిస్తుంది. దానివల్ల మా క్యాలిక్యులేషన్స్ కూడా కొంచెం బెటర్ అయ్యాయి అనిపించింది. మా స్టే పాంటాయ్ చెనాంగ్ బీచ్ అని చెప్పాను కదా, దానికి నియర్ బై అని. సో అక్కడ ఈవినింగ్ 8 PM తర్వాత నుంచి ఫన్ యాక్టివిటీస్, ఫైర్ వర్క్స్ లాంటివి జరుగుతాయి. ఇంకా రెస్ట్ తీసుకోకుండా జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి కిందకి వెళ్ళి అక్కడ జరిగే యాక్టివిటీస్ని కాసేపు కవర్ చేసాం. తర్వాత డిన్నర్ చేసాం. లంకావీలో వెజ్ ఆప్షన్స్ అస్సలు లేవు. మా హోటల్కి నియర్ బైలో సబ్వే, పిజ్జా హట్ 2 ఉన్నాయి. సబ్వేలో ఒక వెజ్ వ్రాప్ తీసుకున్నాము. పిజ్జా హట్లో ఒక వెజ్ పిజ్జా ఆర్డర్ చేసి తిన్నాము. మీల్స్ లాంటివి కష్టమే. ఇంకా డిన్నర్ అయిపోయాక చిన్నగా స్ట్రీట్స్ కవర్ చేసి వెళ్ళి పడుకుని పోయాం. ఫైర్ వర్క్స్ అండ్ ఫన్ యాక్టివిటీస్ అంది ఏమీ సరిగా చూపించలేదు అని అనుకోమాకండి. మార్నింగ్ నుంచి ఫుల్గా తిరుగుతూనే ఉన్నాం కదా, సో ఛార్జింగ్ అయితే అస్సలు లేదు. దానివల్ల వీడియో అయితే రికార్డ్ చేయలేదు. కానీ మేమైతే ఆ రోజు ఈవినింగ్ ని మంచిగా ఎంజాయ్ చేసాం. డబ్బింగ్ చెప్పుకోవచ్చు. 9.35 ringgits. How was the taste? బాగుందా? ఇంకా నైట్ రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మా ఫ్లైట్కి ప్రిపేర్ అవుతున్నాం.
మేము తీసుకున్న హోటల్ వచ్చి విత్ బ్రేక్ఫాస్ట్ 3500 ఇద్దరికి కాస్ట్ పడింది. 4 స్టార్ హోటల్ ఆ ప్రైస్కి, అది కూడా మంచి లొకేషన్లో మాకు వర్త్ ఇట్ అనిపించింది. బ్రేక్ఫాస్ట్లో కూడా వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బ్రెడ్, జామ్స్, జ్యూసెస్, సలాడ్స్, కార్న్ఫ్లేక్స్, చాకోస్, మెయిన్ కోర్స్ ఇలా ఇవే కాకుండా ఎగ్కి కూడా సపరేట్గా కౌంటర్ ఉంది. ఆమ్లెట్ లాంటివి కూడా వేస్తున్నారు. టీ, కాఫీ, జ్యూసెస్ ఇలా అన్నీ ఉన్నాయి. మంచిగా టిఫిన్ చేసి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాం. మా ఫ్లైట్ వచ్చి 11:55కి అయితే 10:30కి చెక్ ఇన్ అయితే మాకు ఒక టికెటే చూపిస్తుంది. సెకండ్ది సోల్డ్ చేసేసారు ఎయిర్ ఏషియా వాళ్ళు. దానికి కాంపన్సేషన్ కింద 60 రింగెట్స్ ఇచ్చి దాన్ని లంకావి ఎయిర్పోర్ట్లో బర్గర్ కింగ్లో కానీ కోస్తా కాఫీలో కానీ రిడీమ్ చేసుకోవాలి అని చెప్పారు. వీడియోలో కూడా అదే చెప్తున్నాను, కాకపోతే వీడియోలో వాయిస్ అండ్ నాయిస్ చుట్టూరా చాలా ఎక్కువగా ఉంది. వాయిస్ క్లియర్గా లేదు, అందుకోసం అని చెప్పి మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వమాకండి. సో మా దగ్గర 60 రింగెట్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఆ 60 రింగెట్స్ రిడీమ్ చేసుకోవడానికి వచ్చాం. అండ్ ఇది ఓన్లీ లంకావీలో మాత్రమే మేము బై చేయగలం. సో ఇది వచ్చి కోస్తా కాఫీ, అండ్ కోస్తా కాఫీ కానీ లేకపోతే బర్గర్ కింగ్ కానీ 60 రింగెట్స్ అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 1200 ఎయిర్ ఏషియా వాళ్ళు మాకు ఫ్రీగా ఇచ్చారన్నమాట. ఓకే, కాఫీ ఫైనల్. విరాట్ కోహ్లీ తాగే వాటర్ బాటిల్, వీలైతే ఇది కూడా కొందాం. ఇన్రెగ్యులర్ గా మనం ఇట్లాంటిది కొనాలంటే కొంచెం కాస్ట్లీ. సో 12 రింగెట్స్ అంటే ఏమండి, 12 రింగెట్స్ అంటే ఎంత? ఐ విల్ క్యాలిక్యులేట్ అండ్ అప్డేట్ యూ. తొందరగా చూడండి. నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ కి 2 టికెట్స్ ఆల్రెడీ చేసేసారు ఎయిర్ ఏషియా వాళ్ళే. ఈ గ్యాప్ లో మేము కాఫీ తాగి చెక్ ఇన్ చేసి ఫ్లైట్ బోర్డ్ అయ్యాం. ఇంతకీ మీరు లంకావీలో 2 or 3 డేస్ ఉంటే ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, ఏమేమి కవర్ చేయొచ్చో నేను చెప్తాను. సో డే టూర్స్ ఉంటాయి. సో డే 1 మీరు లోకల్ విలేజెస్ టూర్ కవర్ చేయొచ్చు. వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళ సిటీ ఎలా ఉంటుంది, విలేజెస్ ఎలా ఉంటుంది అనేది ఒక డే కవర్ చేసుకోవచ్చు. డే 2లో వచ్చి మార్నింగ్ స్కై బ్రిడ్జ్ అంతా కవర్ చేసి ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నుంచి రిటర్న్ అయ్యి ఈవినింగ్లో సీలో అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయి, అది కవర్ చేసుకుని నైట్కి స్ట్రీట్ షాపింగ్ లాగా కవర్ చేసుకోవచ్చు. ఇంకా డే 3 వచ్చి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కవర్ చేయొచ్చు. అండర్ వాటర్ వరల్డ్ ఉంటుంది, దాన్ని కవర్ చేయొచ్చు. అలాగే లంకావీలో బర్డ్ పార్క్ కూడా ఉంటుంది, దాన్ని కూడా కవర్ చేసుకున్న తర్వాత రిటర్న్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. ఇండియాలో కానీ కోలాలంపూర్లో కానీ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోండి. మాకు లంకావీలో ఎక్కడా కనిపించలేదు. అలాగే కోలాలంపూర్ ఎయిర్పోర్ట్లోనే లోకల్ సిమ్ కార్డ్ విత్ అన్లిమిటెడ్ డేటా సిమ్ కార్డ్ తీసుకోండి. దానివల్ల డేటా యూజ్ అవుతుంది. గ్రాబ్స్కి కానీ గూగుల్కి కానీ యూజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. మేము హాట్లింక్ సిమ్ తీసుకున్నాము. 29 రింగెట్స్ పడింది మాకు. దీనికి అన్లిమిటెడ్ లోకల్ కాల్స్ అండ్ మేము 1 వీకే కాబట్టి అది తీసుకున్నాం. కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుంటే మాత్రం విత్ చేంజ్ తీసుకోండి. గ్రాబ్స్కి ఎక్కువగా చేంజెస్ అడుగుతారు. తర్వాత ఫ్లైట్ బోర్డ్ అయిపోయి కౌలాలంపూర్కి వచ్చేసాం. ఇక్కడితో మా లంకావి జర్నీ అయితే అయిపోయింది. లంకావి ఒక బ్యూటిఫుల్ విలేజ్, మినీ కేరళ ఫీల్స్ అయితే వచ్చింది నాకైతే. సరే, మరి ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది. మరిన్ని మలేషియా నా వీడియోని పూర్తిగా చూసి నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.